హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లీగల్ అడ్వైస్ ఇన్ తెలుగు ఛానల్. ఈ రోజు నుంచి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. అడ్వకేట్ టూల్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ వచ్చేసి అడ్వకేట్ టూల్ వచ్చేసి ఎంఎస్ ఆఫీస్ అంట. బికాస్ సమ్ పీపుల్ డోంట్ నో వాట్ ఈస్ ఎంఎస్ ఆఫీస్ అండ్ సో ఫర్ దెమ్ యాక్చువల్లీ ఐఎమ్ క్రియేటింగ్ దిస్ సిరీస్. సో ద పీపుల్ కెన్ లెర్న్. ఎంఎస్ ఆఫీస్ యాక్చువల్‌గా అనేది ఇట్స్ ఒక టూల్ మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రొడక్ట్. దీంట్లో మనకి ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్ ఉంటుంది. ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్‌లో మనకు లీగల్ డాక్యుమెంట్స్ అనేది మనం టైప్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇంట్రడక్షన్ టు ఎంఎస్ ఆఫీస్, హౌ టు క్రియేట్ ఎ న్యూ డాక్యుమెంట్, హౌ టు సేవ్ ఎ డాక్యుమెంట్, హౌ టు ఓపెన్ ఎ డాక్యుమెంట్ అండ్ వాట్ ఈస్ ఫైల్, వాట్ ఈస్ ఫోల్డర్, వాట్ ఈస్ డ్రైవ్. ఓకే, దీస్ ఆర్ ద కోర్ కాన్సెప్ట్స్ వి నీడ్ టు లెర్న్. ఇవి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్. Everyone should learn. Every advocate should have the knowledge on MS Word, MS Office. Okay. So let's begin. What is MS Office? MS Office nothing but it is a product of Microsoft. MS Office, under MS Office, MS Word, Excel, PowerPoint, అదేవిధంగా MS Notes అండ్ అదేవిధంగా ఆఫీస్ 365, అవుట్లుక్ ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మీరు యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్‌ని బట్టి ఎంఎస్ ఆఫీస్ యొక్క వెర్షన్ అని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం మొబైల్ ఫోన్‌లో చూసామనుకోండి, నార్మల్ ఫోన్‌లే నార్మల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అదే ఒకవేళ హై కాస్ట్ మొబైల్ తీసుకున్నామనుకోండి, దాంట్లో అడ్వాన్స్ ఫీచర్స్ ఉంటాయి. అదేవిధంగా డివైస్‌ని బట్టి దాని ఫీచర్స్, దాని క్యాపబిలిటీస్ అనేది మనకొస్తాయి. అదేవిధంగా మీరు ఇన్‌స్టాల్ చేసుకున్న ఆపరేటింగ్ సిస్టమ్‌ని బట్టి, అంటే మీది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో విండోస్ 10 అని, అల్టిమేట్ అని ఇలా రకరకాల విండోస్ 11 అని, ఓకే. అలా చాలా రకాల ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. నేను విండోస్ 11 అల్టిమేట్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నాను. దాంట్లో నాకు ఆఫీస్ 365 ఎంఎస్ ఆఫీస్ ఉంది. ఐ విల్ షో యూ హౌ టు వర్క్ ఆన్. సో క్లోజ్ దిస్ స్లైడ్. మనం ల్యాప్‌టాప్ ఇలా ఓపెన్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కనిపించే స్క్రీన్‌ని డెస్క్‌టాప్ అంటాం. లైక్ దిస్ ఈస్ ఎ డెస్క్‌టాప్ స్క్రీన్ ఇదంతా. ఓకేనా? సో, మనం ఏదైనా డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి అంటే, ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఎంఎస్ ఆఫీస్ అనే అప్లికేషన్ అనేది ఎంఎస్ ఆఫీస్‌లో ఎంఎస్ వర్డ్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. ఆ అప్లికేషన్‌లో వెళ్లి చేయాల్సి ఉంటుందన్నమాట. సో, దాన్ని చేయాలి అంటే ఇక్కడ మీరు స్టార్ట్ బటన్, ఇక్కడ బటన్ మన కార్నర్‌లో ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్న బటన్ కొట్టాం. ఇలా క్లిక్ చేయగానే ఇలా ఒక చిన్న పాపప్ వస్తుంది. ఇందులో నార్మల్ విండోస్ ఆహ్, ఆహ్, 10 కంటే డౌన్ బిలో ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక స్టాటస్ బార్ వస్తుంది. ఇందులో ప్రోగ్రామ్స్ అని ఉంటుంది. ప్రోగ్రామ్స్‌లోకెళ్ళి ఎంఎస్ ఆఫీస్‌లో అనే ఒక సెక్షన్ వస్తుంది. ఎంఎస్ ఆఫీస్‌లోకెళ్ళిన తర్వాత ఎంఎస్ వర్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాం. బట్ నౌ ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ అల్టిమేట్ కాబట్టి ఈ ల్యాప్‌లో డైరెక్ట్ మనకి ఇక్కడ చూడండి. ఎంఎస్ వర్డ్ అని ఇక్కడని చూడండి, ఇక్కడ ఎంఎస్ వర్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. డైరెక్ట్ ఇక్కడ క్లిక్ చేయొచ్చు. లేదు అంటే ఇక్కడ జస్ట్ మీరు టైప్ చేయండి. వర్డ్ అని టైప్ చేయండి. ఇలా వర్డ్ అని టైప్ చేయగానే ఇక్కడ బెస్ట్ మ్యాచ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. ఫస్ట్ బెస్ట్ మ్యాచ్. సో, దీని మీద క్లిక్ చేయగానే ఇలా మీకు డాక్యుమెంట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. సో, వ్యూ ఇలా ఉంటుంది. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ న్యూ డాక్యుమెంట్ అంటే బ్లాంక్ డాక్యుమెంట్ అని ఉంటుంది ఇక్కడ. బై డిఫాల్ట్ బ్లాంక్ డాక్యుమెంట్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. సో, మీరు ఈ బ్లాంక్ డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా ఎలక్ట్రానిక్ పేపర్ వస్తుంది. దిస్ ఈస్ అ పేపర్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద హానరబుల్ జడ్జ్ ఎట్ నల్గొండ. సో, సంథింగ్ మ్యాటర్ మీరు టైప్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ మీరు ఈ డాక్యుమెంట్ అనేది చూడండి ఒక పేజ్ లాగా ఉంటుంది. ఒక సింగిల్ పేజ్. సో, ఇలా నేను సంథింగ్ ఇలా టైప్ చేసుకుంటూ వెళ్ళాననుకోండి. యూ కెన్ టైప్ ఎనీథింగ్. విల్ స్టాప్ ద క్యాప్షన్ కీ. యూ కెన్ టైప్ సంథింగ్. సో, వన్స్ పేజ్ ఈస్ కంప్లీటెడ్, ఓకే. ఒక పేజ్ కంప్లీట్ అవ్వగానే అనదర్ పేజ్ వచ్చేస్తుంది. సో, యూ కెన్ టైప్ ఎన్ని పేజెస్ మ్యాటర్ అయినా ఇలా టైప్ చేస్తూ వెళ్తూ ఉంటే మీకు అన్ని పేజెస్ వస్తూ ఉంటాయి. ఓకే.
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే క్రియేటింగ్ ఏ పేజ్. ఓకే, యూ కెన్ క్రియేట్ వన్ పేజ్. సి లైక్ దిస్. ఇలా ఒక మ్యాటర్ మనం టైప్ చేసేటప్పుడు ఒక ఎలక్ట్రానిక్ పేజ్ తీసుకొని ఇందులో మనం మ్యాటర్ టైప్ చేస్తాం. ఓకే, టైప్ చేసిన తర్వాత దెన్ దీన్ని సేవ్ చేయాలి అంట. సేవ్ అనేది ఎలా చేయాలి చూస్తాం. ఫస్ట్ ఆప్షన్ సేవ్ కదా. ఇక్కడ మనకి పైన చూస్తే ఇప్పుడు ఇప్పుడు దిస్ ఈస్ ద ఎలక్ట్రానిక్ పేజ్ కదా. అదే విధంగా పైన కనిపిస్తే దీన్ని మెనూ బార్ అంటారు. సో we will discuss all the menu options one after one by one. సో దిస్ ఇస్ ద మెనూ ఆప్షన్ అండ్ దిస్ ఇస్ ద టూల్ బార్ ఆప్షన్ అంట. ఓకే, మేజర్గా మీరు అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఇందులో ఉన్న అన్ని ఫీచర్ మీకు అవసరం లేదు. ఓకే, లీగల్ డాక్యుమెంట్స్ అనేది చేయడానికి కావలసిన నాలెడ్జ్ వస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ మెనూ బార్ అంట. అండ్ దిస్ వన్ ఈస్ కాల్డ్ టూల్ బార్. అండ్ ఇక్కడ మీకు ఫైల్ అనే మెనూ బార్లో ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఫైల్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత హియర్ సేవ్ అనే బటన్ ఉంటుంది చూడండి. ఓకే, ఇక్కడ న్యూ, ఓపెన్స్, షేర్, ఇన్ఫో కింద సేవ్ అనే బటన్ ఉంటుంది. సేవ్ అనే బటన్ క్లిక్ చేయగానే ఫస్ట్ మనం ఎక్కడ సేవ్ చేయాలి అని అడుగుతుంది. ఓకే, వేర్ షుడ్ ఐ సేవ్, ఎక్కడ సేవ్ చేయాలి, లొకేషన్. ఇక్కడ లొకేషన్ చూస్తే దిస్ పీసీ అంటే ఈ పీసీలో కానీ లైక్ పీసీలో ఎక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు. లేదా ఇక్కడ బ్రౌజ్ అని క్లిక్ చేయండి. వేర్ ఎవర్ యూ వాంట్ టు సెలెక్ట్ దేర్ యూ కెన్ సేవ్ యువర్ ఆప్షన్. నౌ నౌ దీనికి సేవ్ చేసేటప్పుడు ఇలా క్లిక్ చేయగానే సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే బ్రౌజ్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేస్తాం. లేదంటే దిస్ పీసీ అని ఇట్లా క్లిక్ చేసిన పీసీ లొకేషన్ వస్తుంది. సో ఫస్ట్ బ్రౌజ్ అని క్లిక్ చేసి ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఓకే సింపుల్ డాక్యుమెంట్ అంటారు. ఓకే, ఈ డాక్యుమెంట్ పేరు అనేది సేవ్ అయ్యింది. ఇక్కడ ఫైల్ నేమ్ అనేది ఇస్తాము. ఈ ఫైల్ అనేది సేవ్ అవుతుంది. ఓకే, దీని టైప్ వచ్చేసి వర్డ్ డాక్యుమెంట్ ఫార్మాట్ వచ్చింది. నేను సేవ్ అన్నాను. సేవ్ అనగానే మన డాక్యుమెంట్ అనేది సేవ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ నేను ఇంకొక న్యూ డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేయాలి అనుకోండి. మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాం. న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే అగైన్ యూ సీ ద టెంప్లెట్స్, యూ కెన్ సెలెక్ట్ ఎ బ్యాంక్ టెంప్లెట్. సో మళ్ళీ ఒక ఫ్రెష్ న్యూ పేజ్ వచ్చేసింది మనకి ఇక్కడ. ఓకే, సో ఇందులో కూడా మనకు కావాల్సిన మ్యాటర్ టైప్ చేస్తాం. సమ్ మ్యాటర్ యూ కెన్ టైప్ హియర్. ఓకే, అండ్ వన్స్ సేవ్ అయింది అనుకోండి, దెన్ ద డాక్యుమెంట్ ఈస్ పర్సిస్టెడ్ సమ్వేర్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, నే ఒకవేళ నేను ఇది సేవ్ చేయాలి అనుకోలేదు అనుకోండి, ఇక్కడ క్లోజ్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ ఆస్క్ ఓకే సేవ్ యువర్ చేంజెస్ అని అడుగుతుంది. సేవ్ చేంజ్ అని అంటే సేవ్ అయితే సేవ్, డోంట్ సేవ్ అయితే డోంట్ సేవ్ అని చెప్తాము అనుకోండి. ఆ ఫైల్ అనేది సేవ్ అవ్వదు. ఓకే, క్లోజ్. సో నెక్స్ట్ ఇక్కడ పైన చూశారనుకోండి ఆప్షన్స్, ఇక్కడ దీన్ని మినిమైజ్ అంటాం. ఇలా మినిమైజ్ అవుతుంది. ఓకే, సో దిస్ 3 బటన్స్ చూడండి. ఇక్కడ క్రాస్ బటన్ అనేది క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుంది. సో యూ హ్యావ్ క్రియేటెడ్ సంథింగ్, మీరు ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేశారు. ఇప్పుడు నేను దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అనేది చూస్తే ఇక్కడ మళ్ళీ వర్డ్లోకి వెళ్ళేసి సింపుల్ వర్డ్ అని టైప్ చేసి వర్డ్ అని క్లిక్ చేస్తారు. క్లిక్ చేయగానే ఇక్కడ మనం ఇక్కడ కింద చూస్తే ఫస్ట్ ఇక్కడ న్యూ బ్లాంక్ డాక్యుమెంట్ అని వచ్చింది కదా. ఇక్కడ రీసెంట్లో చూస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసిన డాక్యుమెంట్ లిస్టులు అన్నీ వస్తున్నాయి. ఓకే, ఇంతకుముందు నేను సీనియర్ అడ్వకేట్ రెస్యూమ్ ఒకటి క్రియేట్ చేశాను కదా, దాని మీద క్లిక్ చేస్తే అడ్వకేట్ డాక్యుమెంట్ అనేది వస్తుంది. సో ఒకవేళ మనం దాన్ని ఓపెన్ చేయాలి, అనేది డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓపెన్ అని క్లిక్ చేయగానే ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఓకే, ఇక్కడ రీసెంట్ డాక్యుమెంట్ అనేది క్లిక్ చేస్తాం. రీసెంట్ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ద వన్. సో నవ్ యాక్చువల్లీ ఇది ఎక్కడ సేవ్ అవుతుంది, ఏ లొకేషన్లో సేవ్ అవుతుంది అంటే మీరు ఎప్పుడైతే ఫైల్ని సేవ్ అని క్లిక్ చేశారు. ఓకేనా, సో న్యూ డాక్యుమెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసి యూ హ్యావ్ క్రియేటెడ్ అ న్యూ డాక్యుమెంట్. ఓకే, matter some type some matter, and whenever you save it will ask browse అనగానే ఇక్కడ చూడండి, ఇది ఈ పాపప్ బార్లో చూస్తే ఓకే ఫైల్ నేమ్,
సెకండ్ ఫైల్ అని ఫైల్ నేమ్ ఇచ్చాం. సో, ఇది ఎక్కడ సేవ్ అవుతుంది? ఈ ఫైల్ అనేది ఎక్కడ సేవ్ అవుతుంది అనుకోండి. ఇక్కడ మనకి పైన చూసారనుకోండి బార్. ఇది ఫైల్ పాత్ అంటారు దీన్ని. ఫైల్ పాత్ అంటే ఎక్కడ స్టోర్ అవుతుంది? సి ఫోల్డర్‌లో, యూజర్‌లో, లక్ష్మి అనే ఫోల్డర్‌లో, వన్ డ్రైవ్‌లో, డాక్యుమెంట్ అనే ఒక ఫోల్డర్‌లో ఇది సేవ్ అవుతుంది. ఓకేనా? సో, ఇలా మనం ఆ లొకేషన్‌లో సేవ్ అవుతుంది. ఓకే. దీన్ని మనం ఆ సెకండ్ ఫైల్ సేవ్ చేస్తున్నాం. సో, మనం కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఒక అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఓకే. మనకు ఎక్స్‌ప్లోరర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఎక్స్‌ప్లోరర్. ఎక్స్‌ప్లోరర్ అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ కింద చేయగానే ఇక్కడ ఫోల్డర్ లాగా కనిపిస్తుంది కదా! ఫైల్ ఎక్స్‌ప్లోరర్ అంటారు. ఓకేనా? అదర్‌వైస్ మీరు ఇక్కడ మన కీబోర్డ్‌లో చూస్తే విండో కీ అని ఉంటుంది. ఆ విండో కీ ప్లస్ ఈ అనేది ఆల్ఫాబెట్ ఈ కొట్టామనుకోండి. ఈ అనగానే ఎక్స్‌ప్లోర్ అని వస్తుంది. ఈ విధంగా. ఓకే. విండో కీ ప్లస్ ఈ ఎక్స్‌ప్లోర్ కీబోర్డ్ ఓపెన్ చేస్తాను. చూడండి. ఇక్కడ కీబోర్డ్‌లో చూస్తే మనకు కీబోర్డ్‌లో ఇది విండో కీ అన్నమాట. ఓకే. సో, నేను ఎక్స్‌ప్లోరర్ ఓపెన్ చేయాలి అంటే ఈ బటన్ క్లిక్ చేసి అండ్ చూడండి క్లిక్ చేశాను అండ్ ఈ అని ప్రెస్ చేశాను. ఈ అనగానే ఆటోమేటిక్‌గా మనకు ఒక ఎక్స్‌ప్లోరర్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇందులో చూశారు అనుకోండి ఎక్స్‌ప్లోరర్‌లో థిస్ ఈస్ ద పీసీ అని ఉంటుంది. ఈ పీసీలో మీకు ఎన్ని డ్రైవ్స్ అనేవి ఉన్నాయో చూపిస్తుంది. దీన్ని వాల్యూమ్స్ అంటారు. లేదంటే డ్రైవ్స్ అంటారు. ఓకే. మామూలుగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్‌లో సి డ్రైవ్ ఉంటుంది. డి డ్రైవ్ ఉంటుంది. ఈ, ఎఫ్ డ్రైవ్స్ ఉంటాయి. బట్ ప్రెజెంట్ ఓన్లీ ఐ హావ్ 2 కెపాసిటీ సి డ్రైవ్ అండ్ డి డ్రైవ్ ఉంటుంది. ఓకేనా? ఒకవేళ మీరు పెన్ డ్రైవ్ గానీ లేదంటే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ గానీ యాడ్ చేసుంటే ఇంకొక డ్రైవ్ మనకు కనిపిస్తుందనమాట. ఓకే. ఇది బేసిక్ నాలెడ్జ్ అన్నమాట. ఈ బేసిక్ నాలెడ్జ్ తెలుసుకోవాలి మనకు. ఎందుకంటే ఫైల్ అనేది మీకు ఎక్కడ స్టోర్ అవుతుంది, ఎక్కడ అవుతుంది అనేది మీకు తెలియాలి. ఎక్కడో స్టోర్ కాకుండా మీరు ఒక కస్టమైజ్డ్ ప్లేస్‌లో మీకు ఇష్టం వచ్చిన ఒక ప్లేస్‌లో అనేది స్టోర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫైల్స్ జనరల్‌గా ఏం చేస్తామంటే ఇప్పుడు సి డ్రైవ్‌లో గానీ, లేదంటే డి డ్రైవ్‌లో గానీ సేవ్ చేస్తాం. ఓకే. ఇక్కడ నేను సేవ్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తున్నాము? ఐ విల్ క్రియేట్ వన్ ఫోల్డర్. ఓకేనా? డిస్కస్. ఫైల్ అంటే ఏంది? ఒక డాక్యుమెంట్. ఫోల్డర్ అంటే ఏంది అంటే గ్రూప్ ఆఫ్ డాక్యుమెంట్స్‌ని స్టోర్ చేసేదాన్ని ఫోల్డర్ అంటారనమాట. సో, ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ సి డ్రైవ్‌లోకొచ్చాను. సి డ్రైవ్‌లోకొచ్చిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ చేసి, అక్కడ రైట్ క్లిక్ ఆప్షన్ క్లిక్ చేసి బటన్. ఓకే. ఈ బటన్ వచ్చినప్పుడు ఇక్కడ న్యూ అనే ఆప్షన్‌లో చూడండి ఫోల్డర్ అని ఉంటుంది ఆప్షన్. ఫోల్డర్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఆ ఫోల్డర్ ఏంటి? ఫోల్డర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. అడ్వకేట్ డాక్యుమెంట్స్ అనే ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను. అడ్వకేట్ డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ క్రియేట్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేయగానే ఆ ఫోల్డర్స్ అనేది ఓపెన్ అవుతాయి. ఇది చూడండి అడ్వకేట్ డాక్యుమెంట్స్ అని క్లిక్ చేయగానే ఈ అడ్వకేట్ ప్రెజెంట్ ఇందులో ఏం లేవు. ఓకే. డాక్యుమెంట్స్ అనేవి ఏమీ లేవు. సో, మీరేం చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్ళి వర్డ్‌లోకెళ్ళి ఎంఎస్ వర్డ్ ఓపెన్ చేస్తున్నాను నేను అగైన్ ఐ విల్ ఓపెన్ వర్డ్. ఓకే. ఇక్కడ బ్లాంక్ డాక్యుమెంట్ ఓపెన్ చేశాను. ఓకే. సింపుల్ వెల్కమ్ టు సారీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అండ్ వర్డ్ అప్లికేషన్. సంథింగ్ ఏదో ఒక మ్యాటర్ టైప్ చేశాను. దెన్ ఇఫ్ ఐ వాంట్ టు సేవ్ ఫైల్‌లోకెళ్ళి సేవ్ అంటున్నా. ఓకే. మీరిలా డైరెక్ట్ సేవ్ అని అనొచ్చు. లేదంటే కంట్రోల్ ఇక్కడికి సో, ఇక్కడ మనకు కీబోర్డ్‌లో చూడండి ఇది కంట్రోల్ అనే కీ. ఓకే. కంట్రోల్ ప్లస్ ఎస్ అని కొట్టారనుకోండి సేవ్ అనమాట. షార్ట్ కట్స్ అన్నమాట. జనరల్‌గా మీరు సేవ్ చేయాలి అంటే ఈ కంట్రోల్ అనే బటన్ ప్లస్ ఎస్ బటన్ క్లిక్ చేయాలి. సో, నేనేం చేస్తున్నాను ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేశాం కదా! కంట్రోల్ ప్లస్ ఎస్ అనగానే ఆటోమేటిక్‌గా సేవ్ అని అడుగుతుంది. ఎక్కడ సేవ్ దిస్ ఫైల్ ఓకే. వేర్ ఐ నీడ్ టు సేవ్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఫైల్ నేమ్ అడుగుతుంది కదా! ఏం ఫైల్ ఇది? మై ఫస్ట్ ఫైల్ అన్నాను. మై ఫస్ట్ డాక్యుమెంట్ అనే ఫైల్ అన్నా. బై డిఫాల్ట్‌గా డాక్యుమెంట్ సెక్షన్‌లో స్టోర్ అవుతుంది. అలా కాకుండా
చూస్ ద లొకేషన్ అని కింద వస్తుంది. చూస్ ద లొకేషన్ అనగానే ఏ లొకేషన్‌లో చూజ్ చేయాలి అనేది చూస్తే ఇక్కడ ఆల్రెడీ కొన్ని డిఫాల్ట్ లొకేషన్స్ ఉంటాయి. లేదు అంటే నేను ఇక్కడ మోర్ లొకేషన్ అని క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ బ్రౌజ్ అంటాం. బ్రౌజ్ అనగానే ఇక్కడ ఇటు సైడ్ చూడగానే మీకు బ్రౌజర్‌లో ఇట్లా ఎక్స్‌పాండ్ అవుతుంది. ఇలా చూడగానే ఇక్కడ సి డ్రైవ్ అండ్ డి డ్రైవ్ ఉంది కదా! నేను డి డ్రైవ్ అనగానే డి డ్రైవ్‌లో మనకు అడ్వకేట్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి. సో, అడ్వకేట్ డాక్యుమెంట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నేమ్ అడుగుతుంది. ఓకే. ఫస్ట్ వన్ ఏమంటున్నాము? మై ఫస్ట్ డాక్యుమెంట్ అన్నాను కదా! మై ఫస్ట్ డాక్యుమెంట్ అని సేవ్ చేస్తే మీ ఫైల్ సేవ్ అయిపోతుంది. వెన్ ఐ క్లోజ్ దిస్ ఈస్ కాల్డ్ డ్రైవ్స్ అన్నమాట. వీటిని డ్రైవ్స్ అంటారు. డి అనేది డ్రైవ్ అనాలి. ఈ డ్రైవ్‌ని ఓపెన్ చేస్తే అండ్ అడ్వకేట్ డాక్యుమెంట్ అనేది ఫోల్డర్. ఫోల్డర్ అనేది ఫోల్డర్ సింబల్ వచ్చింది. ఇక్కడ మీ డాక్యుమెంట్ అనేది వచ్చింది. ఓకే. యూ కెన్ ఓపెన్ ద డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఎంఎస్ వర్డ్‌లో నుంచి ఓపెన్ చేయొచ్చు. అదర్‌వైజ్ మీరు ఇక్కడికెళ్ళి డబుల్ క్లిక్ చేశారనుకోండి అండ్ ఇట్ విల్ ఓపెన్. సో, యూ కెన్ క్రియేట్ ఎ నంబర్ ఆఫ్ డాక్యుమెంట్. మీ ఎన్ని డాక్యుమెంట్స్ అంటే అన్ని డాక్యుమెంట్స్ అనేది మీరు క్రియేట్ చేయండి. ఒకవేళ నీకు ఎంఎస్ వర్డ్ కావాలి అనుకోండి. మీరు ఎంఎస్ వర్డ్‌లోకెళ్ళి ఇలా అప్లికేషన్‌లో ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ కూడా మీరు రైట్ క్లిక్ చేసి ఇక్కడ న్యూ ఆప్షన్ ఫోల్డర్ ఓపెన్ చేసాం కదా! అదేవిధంగా మైక్రోసాఫ్ట్ వర్డ్ అనేది కూడా ఒక షార్ట్‌కట్ కీ ఉంటుంది ఇక్కడ. ఎంఎస్ వర్డ్ అనగానే ఇక్కడ కూడా మై సెకండ్ డాక్యుమెంట్ అని ఇక్కడ మీరు డాక్యుమెంట్ అని సేవ్ చేసి దీన్ని ఓపెన్ చేశారనుకోండి. ఇక్కడ కూడా మీరు డైరెక్ట్‌గా షార్ట్‌కట్‌లో క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? మీరు ఒకవేళ ఫైల్ సేవ్ చేయాలి అంటే కంట్రోల్ ప్లస్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. అదేవిధంగా కొత్త డాక్యుమెంట్ కావాలి అనుకోండి. కంట్రోల్ ప్లస్ ఎన్ అంటే న్యూ డాక్యుమెంట్ ఆటోమేటిక్‌గా న్యూ డాక్యుమెంట్ వచ్చేస్తుంది. ఒకేలా కంట్రోల్ ఓ అని కొట్టామనుకోండి ఓపెన్. ఒకవేళ ప్రీవియస్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే కంట్రోల్ ఓ అనగానే ఇలా ఓపెన్ వస్తుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మై ఫస్ట్ డాక్యుమెంట్ ఆర్ సీనియర్ అడ్వకేట్ రెజ్యూమ్ ఓపెన్ చేయాలనుకోండి ఇలా ఓపెన్ అవుతుంది. సో, యూ కెన్ ఓపెన్ నంబర్ ఆఫ్ ఎన్ని డాక్యుమెంట్స్ అంటే అన్ని డాక్యుమెంట్స్ మీరు సైడ్ బై సైడ్ వర్క్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఆ డాక్యుమెంట్స్ అన్నీ మనం సైడ్ బై సైడ్ అనేది వర్క్ చేసుకోవచ్చు. సేవ్ చేయొచ్చు. ఒకవేళ మీకు అవసరం లేదు అంటే క్లోజ్ అనగానే క్లోజ్ అవుతుంది. బట్ ఒకవేళ మీరు ఫైల్ సేవ్ చేయలేదు అనుకోండి. ఇన్ కేస్ ఆఫ్ యువర్ జనరల్‌గా ఏం చేస్తాము అంటే కొందరు డాక్యుమెంట్ ఓపెన్ చేస్తారు, టైప్ చేస్తారు, సేవ్ చేయరు. బట్ కరెంట్ అనేది పోయిందనుకోండి బై మిస్టేక్. అన్‌ఫార్చునేట్‌లీ ఒకవేళ ఫేట్ బాగాలేదనుకోండి. కరెంట్ పోతే యూ విల్ లూజ్ ఆల్ ద డేటా. కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఫ్రీక్వెంట్‌గా మనం డేటా సగం టైప్ చేసిన తర్వాత కంట్రోల్ ఎస్ అనే కీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా సేవ్ అవుతుంది. ఫస్ట్ టైమ్ అయితే ఫైల్ నేమ్ అడుగుతుంది. ఫైల్ నేమ్ ఇచ్చి సేవ్ చేస్తాం. ఇంకా ఫర్దర్ టైమ్ ఏమవుతుంది అంటే వెనెవర్ యూ వాంట్ టు సేవ్ దెన్ కంట్రోల్ ఎస్ ఫర్ సేవ్ ఆటోమేటికల్ సేవ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఎప్పుడైతే లాస్ట్ టైమ్ మీరెప్పుడైతే సేవ్ చేశారో అంతవరకు డేటా ఎగ్జిస్ట్ ఉంటుంది. కాబట్టి జనరల్‌గా ఏమవుతుందంటే హాబిచ్యువల్ క్రియేట్ చేస్తాం. కంట్రోల్ ఎస్ అంటే సేవ్ అవుతుంది. బట్ ఇట్ ఈస్ అడ్వాన్స్ లేటెస్ట్ టెక్నాలజీస్ కాబట్టి ఇందులో ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. ఆటో సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఈ ఆప్షన్ ఆన్‌లో ఉంటుంది. మీరు టైప్ చేసి పవర్ పోయినా అంతవరకు డేటా రికవరీ అవుతుంది. ఓకే. లైక్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది. బట్ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్‌ని బట్టి ఉంటుంది. మనం యూజ్ చేసే వర్డ్ అప్లికేషన్ బట్టి, వెర్షన్‌ని బట్టి ఉంటుందన్నమాట. సో, మీరు జనరల్‌గా ఏమవుతుంది సేవ్ అనగానే సేవ్ చేసుకోండి. కంట్రోల్ ఎస్. ఓకే. న్యూ ఫర్ కంట్రోల్ ఎన్ అండ్ ఓపెన్ ఫర్ కంట్రోల్ ఓ. ఓకే. So these are the topics we have covered. Okay, thanks for listening. Okay, we will meet another session. Okay, thank you. Bye.